హలో స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఎంసెట్ ఏపీలోది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴/4 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ సిరీస్. దాని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అని అడిగాడు. బట్ e⁴x ఈజ్ ఈక్వల్ 1 + x/1 factorial plus x² by 2 factorial plus x³ by 3 factorial plus x⁴/4 factorial plus so on. అంటే ఈ సిరీస్ అంతా దేనికి ఈక్వల్ అంటే e⁴x. దాని ప్లేస్లో e⁴x రాసుకుని ఇంటిగ్రేట్ చేయండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x ఫార్ములా ఎంతండి? e⁴xే కదా. సో e⁴x ప్లస్ c అయిపోయిందండి ఆన్సర్. ఇంటిగ్రల్ ఆఫ్ e⁴x dx ఈజ్ ఈక్వల్ e⁴x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. హలో, ఈ ప్రాబ్లం ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఎంసెట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఆఫ్ 2 tan x by 1 + 2 tan² x dx. ప్రాబ్లంలో న్యూమరేటర్లో డినామినేటర్లో ఫంక్షన్ ట్యాన్లో ఉంది, కానీ ఆన్సర్ అన్నీ లాగ్లో ఇచ్చాడు. ఎలా చేయాలి చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 2 ఇంటూ సైన్ కాసుల్లో కనపడుతుంది కదా ఆన్సర్, సైన్ కాసులో మార్చాము. tan xకి ఫార్ములా sin x by cos x by 1 + 2 tan² x sin² x by cos² x ఇంటూ dx. ఎల్సిఎం తీసుకుందాం డినామినేటర్. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 2 sin x by cos x ఇంటూ ఎల్సిఎం cos² x ఇటు వెళ్తుంది, తర్వాత cos² పైకి వెళ్తుంది. cos² x by వాట్ ఈజ్ ఎల్సిఎం? cos² x ఎల్సిఎం ప్లస్ 2 sin² x ఇంటూ dx. ఆ ఎల్సిఎం పైకి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ కాస్ క్యాన్సిల్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin x ఇంటూ cos x బై, ఇది sin² ఉంది, ఈ cos² కూడా sin² రాద్దాం. అంటే 1 - sin² x ప్లస్ 2 sin² x ఇంటూ dx అవుతుంది. అంటే 1 - sin² x అవుతుంది. కాబట్టి దీన్ని 1 - sin² x అని రాసేయచ్చా? 2 sin² x ఒక sin² పోతే 1 - sin² x. నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin x ఇంటూ cos x బై 1 - sin² x ఇంటూ dx అని రాసి 1 + sin² x అవుతుంది. 1 + sin² x t అనుకున్నాం. పుట్ 1 + sin² x ఈజ్ ఈక్వల్ t. డిఫరెన్సియేషన్ చేస్తే 1 డెరివేటివ్ 0, sin² x డెరివేటివ్ 2 sin x ఇంటూ cos x dx. అదేమవుతుందండి? dt అవుతుంది. సో న్యూమరేటర్ dt, డినామినేటర్ t. ఇంటిగ్రల్ ఆఫ్ 1/t dt అంటే ఆన్సర్లో లాగ్లో వస్తుందండి. log t ప్లస్ c అంటే లాగ్ ఆఫ్ వాట్ ఈస్ t? 1 + sin² x. సో 1 + sin², log of 1 + sin² x plus c is the answer. log of 1 + sin² x plus c, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఇంకో ప్రాబ్లం చెప్పుకుందామండి ఎంసెట్లోది. ఇంటిగ్రల్ ఆఫ్ sin³ x ఇంటూ cos³ x ఇంటూ dx. దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఆన్సర్ చెప్పాలి. 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. అన్నీ కూడా కాస్ సైన్లోనే కనపడుతున్నాయి. ప్రాబ్లం కూడా కాస్ సైన్లో ఇచ్చాడు. చూద్దామండి ఆన్సర్. ఇంటిగ్రల్ ఆఫ్ sin³ x ఇంటూ cos³ x ఇంటూ dx. cos³ xని cos² x ఇంటూ cos x అని రాద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ sin³ x ఇంటూ cos² x ఇంటూ cos x అని రాసుకోండి. ఈ cos²ని 1 - sin² x అని రాద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ sin³ x ఇంటూ 1 - sin² x ఇంటూ cos x ఇంటూ dx అని తీసుకుందాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ని బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేద్దాం. దీంట్లో sin x అని t అనుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. sin x ఈజ్ ఈక్వల్ t.
ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయ్యామో బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి? కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, టీకి డెరివేటివ్ డిటి. సో ఇక్కడ చూడండి కాస్ ఎక్స్ డిఎక్స్ ఉంది, అది డిటి అయిపోతుంది. సో ప్రాబ్లంలోకి వెళ్ళి రీసబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి సైన్ క్యూబ్ ఏమవుతుంది? టీ క్యూబ్. అలాగే ఇది 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? డిటి అవుతుంది. మల్టిప్లై చేయండి టీ క్యూబ్తో, ఇంటిగ్రల్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ డిటి మైనస్ టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 5 డిటి. స్ప్లిట్ చేశాను ఇంటిగ్రేషన్. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా లాగా ఉంది. ఆన్సర్ ఎంత? ఎక్స్ పవర్ n + 1 / n + 1 అంటే 2 to the power of 4/4 మైనస్ t to the power of 6/6 ప్లస్ c. వాట్ ఈస్ t? sin x. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే sin పవర్ 4x/4 మైనస్ sin పవర్ 6x/6 ప్లస్ c. థర్డ్ ఆప్షన్ చూడండి, sin పవర్ 4x/4 మైనస్ sin పవర్ 6x/6 ప్లస్ c. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం చూద్దామండి. వాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ బై x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. న్యూమరేటర్లో x పవర్ 4 ఉంది డిగ్రీ, డినామినేటర్లో x స్క్వేర్ ఉంది. అంటే దీన్ని బై క్వాడ్రాటిక్ ఇచ్చాడు, కింద క్వాడ్రాటిక్ ఇచ్చాడు. బై క్వాడ్రాటిక్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 క్వాడ్రాటిక్స్. అంటే దీంట్లో 2 క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే అవి స్ప్లిట్ చేయగలిగితే ఆన్సర్ ఈజీ. సరే, నేను న్యూమరేటర్ ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్గా రాస్తా. ఈ 2 మల్టిప్లై చేస్తే ఆ బై క్వాడ్రాటిక్ 4th డిగ్రీ పాలినామియల్ వచ్చేస్తుంది. వాట్ అబౌట్ ద డినామినేటర్ గివెన్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1. కానీ ఈ 2 అబ్జర్వ్ చేయండి సేమ్గా ఉన్నాయి కదా, సో క్యాన్సిల్ అయిపోతుంది. Therefore, we got integral of x square plus x plus 1 whole dx. Number of terms ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఈచ్ టర్మ్ని మనం సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dxగా రాసుకోవాలి. అన్నిట్లోనూ x పవర్ n ఫార్ములా యూజ్ అవుతుంది. x స్క్వేర్ ఇంటిగ్రేషను x పవర్ n అనుకుంటే x పవర్ n + 1 / n + 1 అంటే x³ 3 ఒక c రాస్తే చాలు ప్లస్ x పవర్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ x అంటే 1 కాదండి. ఇంటిగ్రల్ ఆఫ్ x అంటే x పవర్ 1గా తీసుకుంటే ఇక్కడ n వాల్యూ 1 అవుతుంది, x పవర్ n ఉంది. x పవర్ nకి ఇంటిగ్రేషన్ x పవర్ n + 1 / n + 1 అంటే x² 2 ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x 1కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే x ప్లస్ c. సో ఆన్సర్ x³ 3 ప్లస్ x² 2 ప్లస్ x dx. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఓకే, హలో, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ cos³ x బై sin² x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్. న్యూమరేటర్లో కాస్ టర్మ్ ఉంది, డినామినేటర్లో సైన్ టర్మ్స్ ఉన్నాయి. ఆన్సర్లో లాగ్లో కనపడుతున్నాయి. ఎలా చేయాలి? cos³ cos² x ఇంటూ cos² x ప్లస్ రాద్దాం. cos² x ఇంటూ cos x ఇంటూ డిఎక్స్గా రాద్దాం. హోల్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. sin² x ప్లస్ sin x డిఎక్స్. నేను ఈ ప్రాబ్లం చేయడానికి ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్లోకి వెళ్తాను. డినామినేటర్లో ఉన్న sin xని t అనుకుంటా. పుట్ sin x = t. మరి సబ్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయినప్పుడు బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేయాలి. sin x డెరివేటివ్ cos x ఇంటూ డిఎక్స్, టీకి డెరివేటివ్ డిటి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. cos x dx అంటే ఏమైపోయింది? డిటి అయిపోయింది. sin x ప్లస్లో టీ రాసి సింప్లిఫై చేస్తే ఆన్సర్. సో ఇంటిగ్రల్ ఆఫ్ cos² xని 1 మైనస్ sin² xగా రాద్దాం. 1 మైనస్ sin² x. cos x dxని dt అని రాద్దాం. బై sin² x ప్లస్ sin x. టర్మ్స్ అన్నీ సైన్లో ఉన్నాయి, బట్ sin x అంటే t కాబట్టి మొత్తం టీలో కన్వర్ట్ అయిపోతుంది. 1 మైనస్ t² బై t² ప్లస్ t dt. ఇది a² మైనస్ b² లాగా ఉంది.
అంటే ఏమని రాయొచ్చు 1 + t ఇంటూ 1 - tగా రాయొచ్చు అండి. a + b ఇంటూ a - b స్క్వేర్ - b స్క్వేర్ 1 + t ఇంటూ 1 - t 1 - t స్క్వేర్. డినామినేటర్లో ఒక t కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడండి 1 + t అవుతుంది. 1 + t క్యాన్సిల్ ఇంటూ dt. ఇప్పుడు న్యూమరేటర్లో ఏం మిగిలిందండి 1 - t మిగిలింది, డినామినేటర్లో t మిగిలింది, హోల్ dt. స్ప్లిట్ చేద్దాం ఎల్సిఎంని 1/t - t/t. ఇంటిగ్రల్ ఆఫ్ 1/t dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ t/t అంటే 1 dt. అర్థమవుతుందండి 1/t dt, t/t అంటే 1 dt. ఇంటిగ్రల్ ఆఫ్ 1/t అంటే log t. సో దిస్ ఈజ్ log t మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dt అంటే t విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి x రాయకూడదు t రాయాలి. బట్ t అంటే ఎవరండి sin x. sin x రాస్తే ఆన్సర్ ఉంది. సో log ఆఫ్ sin x, log mod sin x ఆన్సర్లో అలా అన్నాడు కాబట్టి మనం కూడా log mod sin x అన్నారు. మైనస్ sin x ప్లస్ c. లాగ్ అంతా మీ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ t కాబట్టి t అంటే mod sin x రాద్దాం. ఓకే అండి, వెరీ సింపుల్ ప్రాబ్లం. హలో, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం చూద్దామండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos³ x by sin² x ప్లస్ sin x ఇంటూ dx. 4 ఆప్షన్స్ ఆన్సర్స్. అన్ని ఆప్షన్స్ లాగ్ మోడ్ sin xలో ఉన్నాయి, లేదంటే లాగ్ మోడ్ cos xలో ఉన్నాయి. చూద్దామండి. డైరెక్ట్ స్టెప్ వేద్దాం. cos³ xని cos² x ఇంటూ cos x అని రాద్దాం. cos² x ఇంటూ cos x బై sin² x డినామినేటర్ ప్లస్ sin x ఇంటూ dx. నెక్స్ట్ అప్లో ఈ cos² xని 1 - sin² x అని రాసుకున్నాం. 1 - sin² x ఇంటూ cos x బై sin² x ప్లస్ sin x ఇంటూ dx. ఈ cos xని t అనుకుందాం అండి. cos కాదు sin x ని t అనుకుందాం. పుట్టు sin x ఈజ్ ఈక్వల్ t. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. sin x డెరివేటివ్ cos x ఇంటూ dx, దట్ ఈస్ t డెరివేటివ్ dt. నేను ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాను. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin x t అనుకున్నాం కాబట్టి 1 - t² బై t² ప్లస్ t cos x dx రెండు కలిపితే dt అయిపోద్ది. ఇప్పుడు న్యూమరేటర్ 1 - t², 1 + t ఇంటూ 1 - tగా రాస్తా. 1 - t ఇంటూ 1 + t. డినామినేటర్లో ఒక t కామన్ తీస్తా. t కామన్ తీస్తే t + 1 అవుతుంది. t + 1 అన్న 1 + t అన్న ఒకటే. సో రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 1 - t/t అంటే 1/t మైనస్ t/t. ఇంటిగ్రల్ ఆఫ్ 1/t మైనస్ t/t ఇంటూ dt అవుతాయి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/t dt మైనస్ t/t అంటే 1 కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1 dt. అంటే ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తానండి. దట్ ఈజ్ ఈక్వల్ 1/t అంటే ఆన్సర్ ఎంత అండి log t. log t బట్ t అంటే ఎంత sin x అంటే log mod sin x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dt అంటే t. t అంటే ఎంత అండి sin x. సో sin x ప్లస్ c. ఆన్సర్ చూడండి 4th ఆప్షన్లో కనపడుతుంది. ఓకే, సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్లో